చూడొచ్చండి, హార్ట్ రేటు 150+ మీద ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. కొంచెం అలుపు తీర్చుకోవాలి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నేను తెలుగులో ట్రెక్కింగ్ వీడియోస్ అండ్ ఎక్స్పెడిషన్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీకు ట్రెక్కి ట్రావెల్కి కావాల్సిన అన్ని కాంటెంట్ మన ఛానల్లో లభ్యమవుతూ ఉంటుంది. సో ఈరోజు నేను మీరు కనుక ఏదైనా హిమాలయన్ ట్రెక్ వెళ్తున్నా, లేదంటే కనుక ఒక సింగిల్ ఆర్ మల్టిపుల్ డే ట్రెక్, నాన్ హిమాలయన్ రీజన్లో వెళ్తున్నా సరే, ఒక ట్రెక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ దెన్ దాంతోపాటు ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో నేను మీకు వివరించబోతున్నాను అండి. ఈరోజు అయితే కనుక నా వర్కౌట్ ఈ చెన్నైలో ఉన్న ఒక చిన్న హిల్ సెయింట్ థామస్ మౌంట్ ఉంది. ఆ కొండని ఒక 2 to 2.5 hours పాటు ఎక్కి దిగబోతూ ఉన్నాను. అలా ఎక్కి దిగేటప్పుడు నేను మీకు కావాల్సినవన్నీ కూడా వివరిస్తూ ఉంటాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో నౌ. స్ట్రాప్. సో ఈరోజు వర్కౌట్ అండి, చెన్నైలో సెయింట్ థామస్ మౌంట్ అని ఒక చిన్న హిల్ ఉంటుంది అనమాట, సెక్యూర్డ్ ప్లేస్. సో ఈ హిల్ని నేను అట్లీస్ట్ ఒక 2 hours క్లైంబ్ చేయబోతున్నాను అండి, అంటే మల్టిపుల్ టైమ్స్ అనమాట. సో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఈ హిల్లో బేసిక్గా ఒక సైడ్ అయితే కనుక స్టెప్స్ ఉంటాయి, ఇంకో సైడ్ అయితే కనుక ఎలివేషన్ రోడ్ ఉంటుంది అనమాట. సో ఈ వర్కౌట్లో మనము ఇంక్లైన్ రోడ్ కవర్ చేయొచ్చు, ప్లస్ స్టెప్స్ వర్కౌట్ రెండు కవర్ చేయొచ్చు. దట్స్ ద బెస్ట్ పార్ట్ అనమాట. సో మౌంటైనీర్స్కి చెన్నై అనేది టు బి ఆనెస్ట్ రాంగ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండి, ఎందుకంటే ఆల్టిట్యూడ్ ఎలివేషన్ కూడా సీ లెవెల్ నెంబర్ 1, నెంబర్ 2 ఏంటంటే నియర్ బై హిల్స్ యాక్సెసిబిలిటీ అనేది చాలా తక్కువ అనమాట. ఇక్కడ 2 హిల్స్ ఉన్నాయి, ఏదో ఒకటి, ఇంకోటి ఎయిర్పోర్ట్ త్రిశూలం అని ఉంటుంది, దాని గురించి కూడా లాక్ చేసి మీకు చూపించాను. సో మీరు కనుక హిమాలయన్ ట్రెక్ ఏమైనా చేస్తున్నా, హిమాలయన్ ట్రెక్ అనే కాదండి, ఫర్ దట్ మ్యాటర్ ఏదైనా ట్రెక్స్ లోకల్గా చేస్తున్నా సరే కొంచెం కంఫర్టబుల్గా చేయాలి, దానికి బాగా ప్రిపేర్ అయ్యి ట్రెక్ ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు క్రిటికల్గా చాలా ఇంపార్టెంట్గా ఏం ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి ఇందులో నేను మీకు వివరిస్తాను అనమాట. సమ్మర్ అండి, మార్నింగ్ 6:30కి సూర్యుడు బగబగలాడుతూ బయటకు వచ్చాడండి. చాలామంది నన్ను అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, వెనకాల ఎప్పుడు బ్యాక్ ప్యాక్ వేసుకొని వర్కౌట్ చేస్తూ ఉంటావు కదా, అందులో ఏముందని చెప్పేసి అండి. సో బేసిక్గా నేను వర్కౌట్కి ఇంటర్నల్ ట్రెడ్మిల్ చేసిన, స్టెప్స్ మీద ఇలాగా ఎక్కడైనా మౌంటైన్స్ ఎక్కినా సరే బ్యాక్ ప్యాక్లో 10 to 15 kilos మధ్య వెయిట్ ఉంటుందండి. ఈరోజు అయితే కనుక ఒక 12 kilos వెయిట్ పెట్టాను నేను. సో ఫ్యూ థింగ్స్ అండి. నెంబర్ 1, కొంతమంది ఏంటంటే ఫుల్ జిమ్కి వెళ్ళేసేసి బాడీ బిల్డింగ్ అదంతా చేస్తూ ఉంటారు. వాళ్ళ ట్రెక్స్కి వచ్చినప్పుడు స్ట్రగుల్ అవుతారు, వాళ్ళ ఎనర్జీ లేక కాదు, మౌంటైన్ డైనమిక్స్ సరిపోయినట్టు ప్రిపేర్ అవ్వలేకనమాట. అండ్ కొంతమంది అయితే కనుక ఫుల్ రన్నింగ్ అవన్నీ కూడా చేస్తారు, బట్ అగైన్ వాళ్ళు మౌంటైన్కి వచ్చినప్పుడు వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతారు. అగైన్ వీళ్ళ దగ్గర ఎనర్జీకి లేక కాదు, వీళ్ళు ఫుల్ మ్యారథాన్స్, హాఫ్ మ్యారథాన్స్ అన్నీ రన్ చేశారు నాలాగే, బట్ స్టిల్ వాళ్ళు కూడా మౌంటైన్ మీద స్ట్రగుల్ అవుతారు. దేనికి అంటే మౌంటైన్ డైనమిక్స్ అనేవి ఇప్పుడు డిఫరెంట్ అండి, అవేంటి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ అండి, బ్యాక్ ప్యాక్స్ క్యారీ చేయటం. మనం వర్కౌట్ చేసేటప్పుడైనా రన్ చేసేటప్పుడైనా సరే బ్యాక్ ప్యాక్ అనేది క్యారీ చేయాలి. సో మన బ్యాక్ ప్యాక్ అనేది మన ట్రెక్ వెళ్ళినప్పుడు అప్రాక్సిమేట్గా అండి మనం క్లోజ్ టు ఎంత మినిమల్ ప్యాకింగ్ చేసినా సరే, నైట్ వేసుకునే గేర్ అని చెప్పేసి, హై ఆల్టిట్యూడ్ వేసుకునే గేర్ అని చెప్పేసి అన్నీ కలిపేసేసి క్లోజ్ టు 8 to 10 kilos వరకు వస్తుంది. సో 8 to 10 kilos బ్యాక్ ప్యాక్ మనం క్యారీ చేస్తూ మల్టిపుల్ డేస్, అంటే 5 రోజులు కానీ 10 రోజులు కానీ నడుస్తూ ఉండాలి. ఈవెన్ దో మనం ఆఫ్ రోడింగ్ చేసినా సరే 5 kilos to 7 kilos మినిమం మన దగ్గర ఉంటుందన్నమాట. వాటర్ బాటిల్స్ అని చెప్పేసి, గ్లౌజ్ అని, ట్రెక్ పోల్స్ అని, అదని ఇదని చాలా ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిని మామూలుగా గ్రౌండ్ లెవెల్లో క్యారీ చేయడం వేరు, హై ఆల్టిట్యూడ్లో క్యారీ చేయడం వేరు. మన బాడీ 3000 meters 5000 meters అలా ఆల్టిట్యూడ్కి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ ఇంటేక్ లెస్గా ఉంటుంది కాబట్టి మన బాడీ మీద స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఆ స్ట్రెస్లో ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు బ్యాక్ ప్యాక్ క్యారీ చేయడం అనేది చాలా ఇబ్బందికరం అన్నమాట. సో అందుకని చెప్పేసి మనం బ్యాక్ ప్యాక్ క్యారీ చేయడం అనేది మన వర్కౌట్స్లో చేస్తే కనుక మనకి అలవాటు అనేది అవుతూ ఉంటుంది. ద మోర్ వెయిట్ యూ కీప్, అంటే 10 kilos నుంచి 12 kilos 15 kilos ఇలా ఎక్కువ బ్యాక్ ప్యాక్ వెయిట్ పెట్టేసి మనం ప్రాక్టీస్ చేసామంటే మౌంటైన్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి అది అలవాటు అవుతుంది. హై ఆల్టిట్యూడ్ గురించి, హై ఆల్టిట్యూడ్లో వెయిట్ అనేది ఎలా చేంజ్ చేద్దాం కూడా నేను మీకు చెప్తాను. మనం హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు ఎవ్రీ గ్రామ్ మ్యాటర్స్ అండి. అంటే లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ మామూలుగా సీ లెవెల్లో వర్కౌట్ చేసేటప్పుడు ఒక 15 kg బ్యాక్ ప్యాక్ నేను క్యారీ చేస్తూ ఉన్నాను. అదే మనం 3,500 or 4,000 meters, అంటే 15,000, 14,000, 13,000 feet ఎలివేషన్కి వెళ్ళిన తర్వాత వెయిట్ అనేది
గ్రౌండ్ లెవెల్లో 1 గ్రామ్ ఉంటే ఆ ఆల్టిట్యూడ్లో మనం వెయిట్ క్యారీ చేయాల్సి వస్తే అది డబుల్ అవుతుంది అనమాట. అంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ 10 కిలోలు క్యారీ చేస్తున్నాం అనుకోండి, హై ఆల్టిట్యూడ్లో మనం 5 కిలోలు క్యారీ చేసిన ఆ బాడీ మీద ఉండే ఎఫెక్ట్, స్ట్రెస్ అదంతా కూడా ఆల్మోస్ట్ 10 కిలోస్ క్యారీ చేసినట్టు ఉంటుంది అనమాట. సో అది ఎందుకంటే మన బాడీ ఆక్సిజన్ ఇంటేక్ తక్కువ ఉంటుంది, స్ట్రెస్ అనేది టూ మచ్గా ఉంటుంది, ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది, ఇలా చాలా ఫ్యాక్టర్స్, మౌంటైన్ డైనమిక్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి సో మనం సీ లెవెల్ వర్కౌట్ చేసేటప్పుడు ఎంత ఎక్కువ వెయిట్ క్యారీ చేసి వర్కౌట్ చేస్తే ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు అంత ఈజీగా మనం ట్రెక్స్లో అవి క్యారీ చేయగలుగుతాం. వెయిట్స్ క్యారీ చేయడం తర్వాత మనం ఫోకస్ చేయాల్సింది ఎలివేషన్ ఎక్కటం, లేదంటే స్టెప్స్ ఎక్కటం, లేదంటే ఏదైనా ఇంక్లైన్గా ఉన్నది ఎక్కటం అండి. దీనికి మనకు మొత్తం అయితే కనుక 3 ఆప్షన్స్ లాంటివి ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెంబర్ 1 జిమ్లో ట్రెడ్మిల్ మీద మనం ఇంక్లైన్డ్ పెట్టుకొని మనకు 48 పాయింట్లు పెట్టుకొని బ్యాక్ ప్యాక్ వేసుకొని దాని మీద వాక్ చేయొచ్చు, స్పీడ్గా బ్రిస్క్ వాక్ చేయొచ్చు. అండ్ ఇట్ హాస్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో అండి. ఓకే, సెకండ్ ఏంటంటే మీకు నియర్ బై హిల్స్ ఏదైనా యాక్సెస్ ఉంటే షార్ట్ హైక్స్ చేయొచ్చు అనమాట. ఇలాంటి హిల్ ఉందనుకోండి, ఏదైనా స్టెప్స్ ఆర్ ఇంక్లైన్ పాత్ ఉంటే కనుక ఎక్కి దిగొచ్చు, అది షార్ట్ హైక్స్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద టైం మనకు ఉందండి, మన హైక్ వెళ్ళడానికి 1 మంత్ ఉంది, 2 మంత్స్ ఉంది, డిపెండింగ్ ఆన్ ద టైం బట్టి మనం ఎన్నిసార్లు వెళ్ళాలి, వీక్లీ వన్సా, వీక్లీ ట్వైసా అని చెప్పేసి చూసుకోవచ్చు. లేదంటే నెంబర్ 3, మోస్ట్ ఆఫ్ అస్ మన అపార్ట్మెంట్ లైఫ్ కాబట్టి అపార్ట్మెంట్లో 5 స్టేలు కానీ 10 స్టేలు కానీ 15 స్టేలు కానీ అది కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట. మనం టైం పెట్టుకొని ఎన్ని ఫ్లోర్లు ఎక్కామని కౌంట్ చేసుకోవచ్చు. లేదంటే బేసిక్గా 100 ఫ్లోర్స్కి కౌంట్ పెట్టుకుంటాను. 100 ఫ్లోర్స్ ఎక్కడం, 100 ఫ్లోర్స్ దిగటం అని అప్రాక్సిమేట్గా ఓ 50 మినిట్స్లో అది కంప్లీట్ అవుతుంది అనమాట. అది కాకుండా ఇంకా పాసిబుల్ వేస్ ఏమున్నాయి అంటే ఇంకేం లేవండి, ఈ 3 మాత్రమే అనమాట. సో 3 కిలోమీటర్స్ అయిపోయిందండి. హైడ్రేషన్ కోసం ఆగాను అనమాట. ఆల్మోస్ట్ 51 మినిట్స్ అయింది. సో మన ట్రెక్స్లో డ్యూరింగ్ వర్కౌట్ టైము హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హైడ్రేషన్ లేదు అంటే చాలా అనర్థాలకు దారి తీసిద్ది. క్రాంప్స్ వస్తాయి. క్రాంప్స్ అంటే మనం అవన్నీ నరాలన్నీ కూడా పట్టేసేసి అసలు మనం ముందు కదలలేము అనమాట. దాంతోపాటు కొన్నిసార్లు ఆల్టిట్యూడ్ సిక్నెస్ వస్తుంది, డీహైడ్రేషన్ హెవీగా అయిపోయి ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి వర్కౌట్ టైంలో 2 థింగ్స్ అండి. నెంబర్ 1 ఎలక్ట్రోలైట్స్ క్యారీ చేయాలి. నేను స్పోర్ట్స్ ఎలక్ట్రోలైట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి అనమాట. అది ఫాస్ట్నప్ అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి. సో ఎలక్ట్రోలైట్స్ అనేది మస్ట్ షుడ్గా క్యారీ చేస్తాను అనమాట. ఇవేంటంటే రీఫిల్ లాంటివి బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఫిల్ చేసి ఆ ఎనర్జీని మనం తిరిగి గెయిన్ చేసి ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. దాంతోపాటు అదే 1 లీటర్ మామూలు వాటర్ కూడా క్యారీ చేస్తాను అనమాట. సో ఆల్టర్నేట్గా ఈ 2 తీసుకుంటూ ఉంటాను. సో రీఫ్యూలింగ్ అనేది వర్కౌట్లో కానీ ట్రెక్స్లో కానీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. ఎనీ గివెన్ డే మనం మినిమం అసలు ఒక 2 లీటర్స్ ఆఫ్ వాటర్, అట్లీస్ట్ 1/2 లీటర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్, లేదంటే 2 లీటర్స్ ఆఫ్ వాటర్లో ఒక దాంట్లో ఎలక్ట్రోలైట్లు వేసి తీసుకొని పోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి, మీరు ఎలాంటి బ్యాక్ ప్యాక్ చూస్ చేసుకోవాలని చెప్తాను. ఓకే, సో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ చీప్ అండ్ బెస్ట్. ఎందుకని చెప్తున్నానంటే మేబీ చీప్ అని చెప్పం, ఎకనామికల్ అండ్ కన్వీనియంట్గా ఉండే అని చెప్పుకోవచ్చు. కానీ దెర్ ఇస్ నో బెస్ట్ బ్యాక్ ప్యాక్ ఆర్ దెర్ ఇస్ నో బెస్ట్ గేర్ కమ్స్ అట్ చీపర్ అండి. మౌంటైనీరింగ్ అనేది 50% మనం ఎలా ప్రిపేర్ అవుతామని ఉంటుంది, 50% మన ఫినాన్షియల్ స్టేటస్. ఎస్, మీకు అందరూ తెలీదు, ఎవరెస్ట్ ఎక్కానంటే 50 లక్షల పైనే అనమాట. సో దాని గురించి ఒక వీడియో కూడా చేస్తున్నాను. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, మనం సో మంచి గేర్ కావాలంటే మంచి డబ్బులు పెట్టాలి, అంతే అనమాట. సో మనం ఈ వెయిట్స్ క్యారీ చేసే వర్కౌట్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఒక మంచి బ్యాక్ ప్యాక్ చూస్ చేసుకోవడానికి చాలా అవసరం. మంచి బ్యాక్ ప్యాక్ అంటే దానికి ఒక బ్యాక్ సపోర్ట్ అనేది ఉండాలన్నమాట. బ్యాక్ ప్యాక్కి వెనకాల ఒక థిక్ నైస్ ప్యాడింగ్ ఉంటుంది, అండ్ దెన్ దానికి ఒక మెటల్ రాడ్ ఉంటుంది, కొన్ని ఎయిర్ వెంటిలేషన్ ఉంటాయి, కుషనింగ్ ఉంటుంది,
యాంటీ గ్రావిటీ టెక్నాలజీ ఇలాగా వచ్చాడు అనమాట. మన ఓపిక డబ్బులు పెట్టాలే కానీ 1-2 లక్షల వరకు బ్యాక్ ప్యాక్లు ఉన్నాయి. నా దగ్గర డ్యూటర్ ఒకటి ఉంది కదండి, అదైతే కనుక 20,000. సో మెనీ థింగ్స్ ఉన్నాయన్నమాట. బట్ గెటింగ్ ఎ గుడ్ బ్యాక్ ప్యాక్ ఫర్ వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ అది మన స్పైన్ మీద అండ్ ఆల్సో బేస్ మీద వెయిట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ప్రాపర్గా అది బాడీ మీద టూ మచ్ వెయిట్ అనేది ఒక బాటిల్ పడకుండా చూసుకుంటుంది అనమాట. సో డెకత్లాన్ వాళ్ళ ప్రోడక్ట్స్ బాగానే ఉంటాయి. నేను నా ఎర్లియర్ యాక్సెసరీస్ వీడియోస్లో చాలా వాటిలో మనకి మల్టీ డేస్ కానీ షార్ట్ హైక్స్ కానీ ఎలాంటి బ్యాక్ ప్యాక్స్ తీసుకెళ్ళాలని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పున్నాను. సో మీరు కావాలంటే సమ్ ఆఫ్ ద సజెషన్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఎలాంటి పేస్ మెయింటైన్ చేయాలి అంటే ఎంత స్పీడ్గా వెళ్ళాలని చెప్పేసి మనం ఏం చేస్తామంటే అండి, ట్రెక్ బిగినింగ్లో ఏదైనా మల్టీ డేస్ హిమాలయన్ ట్రెక్ అయినా సరే ఆర్ 1 డే షార్ట్ హైక్ అయినా సరే స్టార్ట్ అయినప్పుడు ఎనర్జీ జోష్ ఉంటుంది కదా, సెట్ వెళ్ళిపోతాం అనమాట. కొంచెం సేపట్లోనే ఒక అరగంటలోనే 1 అవర్లోనే ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయి ఎక్కడెక్కడ మూలలో కూర్చుంటాము. ఆ తర్వాత ఎవ్రీ 5 నిమిషాలకు బ్రేక్ తీసుకుంటాము, నీళ్ళు తాగేసేస్తాము, అన్నీ చేస్తూ ఉంటాము. సో కొన్ని గ్రౌండ్ రూల్స్ ఉన్నాయండి. ఎప్పుడైనా సరే మనం హైట్ ఎక్కేటప్పుడు సరే అండ్ ఎలివేషన్కి వెళ్ళేటప్పుడు చాలా స్లోగా వెళ్ళాలన్నమాట. స్లోగా వెళ్తే మనకి ఎనర్జీ అనేది ఎక్కువ డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళాం అనేది ముఖ్యం కాదు, ఎంత కన్సిస్టెంట్గా వెళ్ళాం అనేది ముఖ్యం అనమాట. ఎక్కడ బ్రేకులు తీసుకోకుండా లేదంటే షార్ట్ బ్రేక్స్తో అనమాట. దానికి స్టెప్స్ అనేవి చాలా చిన్న స్టెప్స్ వేస్తూ ఉండాలన్నమాట. సో మీరు చూడండి, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇలాగా చిన్న స్టెప్స్ మాత్రం వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం వేసే స్టెప్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మన బాడీ ఉంటుంది కదండి, దానికి ఎగ్జాక్ట్గా కిందే ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడైతే కనుక మనం హైట్ వెళ్ళేటప్పుడు మన బాడీ ప్లస్ మన మీద ఉన్న బ్యాక్ ప్యాక్ ఈ వెయిట్ అన్ని కూడా సులువుగా క్యారీ చేస్తూ పైకి మనం ఎక్కగలుగుతాం. పెద్ద స్టెప్స్ తీసుకున్నాం అనుకోండి, అవి ఎనర్జీ అనేది టూ మచ్గా డ్రైన్ అయిపోద్ది. 2 ఎఫర్ట్స్ కావాలన్నమాట, టూ మచ్ ఎనర్జీ కావాలన్నమాట మళ్ళీ ముందు పుష్ చేయడానికి. అందుకని స్లోగా స్మాల్ స్టెప్స్ తీసుకొని కన్సిస్టెంట్గా ఒకే పేస్లో వెళ్తే బాడీ కూడా ఎనర్జీ డ్రైన్ అవ్వదు, మనం రిక్వైర్డ్ పేస్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మల్టీ డేస్ హిమాలయన్ ట్రెక్స్లో ఎస్పెషల్లీ మనం ఆల్టిట్యూడ్ గెయిన్ చేసేటప్పుడు ఎంత స్లోగా కుదిరితే అంత స్లోగా వెళ్తే కనుక బాడీ అనేది ఆల్టిట్యూడ్కి అక్లమటైజ్ అవుతుంది. అండ్ మనం పైకి వెళ్ళే కొద్దీ స్లోగా అక్లమటైజేషన్ అవ్వడం వల్ల మన బాడీ కండిషన్ హై ఆల్టిట్యూడ్లో అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇవండి ఏదైనా ఈవెన్ షార్ట్ ట్రైల్ మనం ఒకరోజు ట్రెక్ వెళ్ళినా సరే పైకి ఎక్కేటప్పుడు మాత్రం కాషియస్గా ఉండాలి. ఊరికే కూర్చోకూడదు అనమాట. ఎక్కువ వాటర్ తాగాం అనుకోండి, పొట్ట అనేది నిండిపోయి హెవీ అయిపోయింది. సో మనం తీసుకెళ్ళిన వాటర్ తొందరగానే అయిపోతాయి సమ్మిట్ దగ్గరికి వెళ్ళకుండా, ప్లస్ పొట్ట అనేది హెవీ అవ్వడం వల్ల మనం మూవ్ అవ్వడం కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. వర్కౌట్ అయితే అయిపోయిందండి. 2.5 hours అనమాట, 8 kilometers అండ్ 400 meters ఎలివేషన్ గెయిన్ చేశాను అనమాట. కంప్లీట్లీ ఎగ్జాస్ట్ అండి. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మినిట్ నుంచి 2.5 hours కంప్లీట్గా హాట్ సన్లో అనమాట. ఇంటికి వెళ్ళిపోయేసి హైడ్రేషన్ చేయాలి. అండ్ దెన్ ఆల్సో నీడ్ టు రీఫిల్ ద క్యాలరీస్, ఎందుకంటే 1500+ క్యాలరీస్ బర్న్ చేశాను అండ్ ఐ హ్యావ్ టు రీఫిల్ దోస్. అండ్ హోప్ ఇందులో షేర్ చేస్తున్న టిప్స్ అన్ని కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉన్నాయి అనుకుంటూ ఉన్నాను. అండ్ మీకు కనుక ఏమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా ఎర్లీ ట్రాక్ వీడియోస్ రిఫర్ చేయండి, మీకు చాలా కాంటెంట్ దొరుకుతుంది. దట్స్ వెరీ మచ్. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టాటా బాయ్.